అధికారుల్ని? ఒకసారి సంఘటన స్థలంలో గూడా చాలా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు గూడా ఇక్కడికి వచ్చారు. సంఘటన స్థలం ఎట్లా జరిగినటువంటి దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు చూస్తున్నాము సహాయక చర్యలు మాత్రం వేగవంతంగా ఉన్నాయి. కానీ ఇప్పటికే ప్రమాదం మాత్రం ఒక 6 చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది చాలా ఉదయమే ఇంత పెద్ద ప్రమాదంగా అక్కడికక్కడే 6 స్పాట్ డెడ్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి ముందు కూడా వీళ్ళు వచ్చేటువంటి క్రమంలోనే ఇతను ఈ ట్రాక్ బోల్తా పడక ముందే ఒక్కసారి ట్రాక్ బోల్తా పడక ముందే తను ఆ వేరే ఆటోను కూడా ఢీకొట్టి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఈ విజువల్స్ చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే చాలా భయానకమైనటువంటి దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. భయ్యా, హలో. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవి. ఒక్కసారి ఆ లారీని చూడండి. ఆ లారీ వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి మెలికలు తిరుగుతూ రోడ్డు పైన పడిపోయి ఎంత దూరం ఈడ్చుకుని వెళ్ళిపోయిందో. ఆ లారీలో ఐరన్ మెటీరియల్ని తరలిస్తూ ఉన్నారు. హెవీ వెయిట్తో ఉండే ఐరన్ మెటీరియల్ అంతా ఆ రోడ్డు పైన ఆ సమయంలో వెళ్తున్న ఆటోల పైన కార్ల పైన పడడంతో ఆటోలో ఉన్నవాళ్ళు కారులో ఉన్నవాళ్ళు 5 చనిపోయారు. త్రిటిలో ఆ ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు ఆ ప్రమాదం గురించి భయంగా చెబుతూ ఉన్నారు. ఒకసారి ఆ దృశ్యాలను కూడా మనం కలెక్టర్ కూడా అక్కడికి వచ్చారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది వాకప్ చేస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రోడ్డు పైన ఐరన్ మెటీరియల్ పడిపోవడంతో అటు ఇటు వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికీ అక్కడ గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ లారీని కూడా మనం చూడొచ్చు. లారీ తిరగబడిపోయింది. రోడ్డుకు అడ్డంగా లారీ తిరగబడిపోయింది. ఈ ఆటో చూడండి, మొదటి బాక్స్లో మనకు కనిపిస్తున్న ఆటో దృశ్యాలు ఎలా నుజ్జు అయిపోయాయో. అక్కడికి తీసుకొచ్చి అంబులెన్స్లో వాళ్ళని తరలిస్తున్నారు. డాక్టర్ల బృందం కూడా అక్కడికి చేరుకుంది. స్ట్రెచర్ పైన ఆసుపత్రికి ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని తరలిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ప్రమాదానికి అతివేగమే కారణం. అతివేగంగా వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఈ ఓవర్లోడ్తో ఉన్న లారీ, ఐరన్ మెటీరియల్తో వెళ్తున్న లారీ రోడ్డు పైన మెలికలు తిరుగుతూ వెళ్ళి రోడ్డు పైన పడిపోయి కొన్ని మీటర్ల దూరం అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆ లారీలో ఉన్న ఐరన్ మెటీరియల్ అంతా రోడ్డు పైన ఎగిరి చిందరవందరగా పడిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆటో, 2 ఆటోలు ఒక కారుపై పడడంతో ఆటోలో ఉన్నవాళ్ళు మృత్యువాత పడ్డారు. మరి కొంతమంది గాయాల పాలయ్యారు. కలెక్టర్ కూడా అక్కడికి చేరుకునే ప్రమాదం గురించి మాట్లాడుతున్నారు. ఆ లారీ దృశ్యాలు మనం చూడొచ్చు. ఇప్పటికే అందులో ఉన్న పైపుల కింద ఐరన్ మెటీరియల్ కింద చాలామంది చిక్కుకుని ఉండటంతో, ఒకరిద్దరు చిక్కుకుని ఉండటంతో వాళ్ళు బయటకు తీయడం కూడా కష్టసాధ్యంగా మారింది. 5 ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణం అని చెప్తున్నారు. నిజానికి ఆ ఐరన్ మెటీరియల్ అంతటినీ రోడ్డుపై నుంచి పక్కకు తొలగించాలి అంటే జేసీబీలు, క్రెయిన్లే కావాలి. ఇప్పుడే జేసీబీలను, క్రెయిన్లను అక్కడికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ లారీని ఆ రోడ్డుపై నుంచి తీయాలి అన్నా, ఆ ఐరన్ మెటీరియల్ని పక్కకు తీయాలి అన్నా క్రెయిన్లతో మాత్రమే తీయాలి. మా ప్రతినిధి వెంకటరత్నం కూడా ఉన్నారు. వెంకటరత్నం, ఆ ఐరన్ మెటీరియల్ కింద ఎవరైనా ఉన్నారా ఇంకా? ఇక్కడ దాదాపు 6 చనిపోయినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటి వాళ్ళు బాధితులు ఉన్నారు. ఒకసారి కలెక్టర్ సత్యసారథి మేడం గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఏం ఎంక్వైరీ చేస్తూ చేద్దాం. మేడం, ఇప్పటివరకు అయితే ఇంత ఉదయమే ఇట్లా ప్రమాదం జరిగింది. మీకు ఎంక్వైరీలు ఏమన్నా చెప్పారా మేడం? వాళ్ళతో బాధితులతో మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు కాదని చెప్పారండి. వాళ్ళు భోపాల్ వాసులు అని చెప్పారు. మొత్తము వాళ్ళు ఒకళ్ళ అన్న చనిపోయినారు, 2 చిన్న పిల్లలు చనిపోయినారు అని చెప్తున్నారు. యాక్చువల్ గా వీళ్ళందరూ సంచారంగా జీవించే వాళ్ళని చెప్తున్నారు. ఇక్కడ కత్తులు ఇవన్నీ చేసుకొని అమ్ముకునే వాళ్ళని చెప్తున్నారు. అయితే వీళ్ళు మార్నింగ్ వచ్చినప్పుడు ఈ ఆటో వెనక నుంచి వచ్చి ఇచ్చినారు. ఆ ఆటో డ్రైవర్ తాగేసి నడిపినట్టు ప్రైమా ఫేసిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పున్నారు. 4 చనిపోయినారు. అందులో 3 వీళ్ళ బంధువుల్లాగా ఉన్నారు. ఇంకొకళ్ళు ఎవరో మనం తెలుసుకుంటాం అక్కడికి వెళ్ళి. ఇంకా 3 ఉన్నారు. అందులో వీళ్ళ మిసెస్ ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళు ఎవరున్నారు అనేది మనం చూస్తాం. వీళ్ళు ఇప్పుడు అక్కడ హాస్పిటల్ కి తీసుకెళ్ళమని అడుగుతున్నారు కాబట్టి మనం తీసుకువెళ్తాము. అండ్ ఆనరబుల్ సీఎం సార్ మనకి ఆదేశం ఇచ్చారు, ఇది ఇక్కడ వెళ్ళి అసలు ఏం జరిగిందో చూడమని. ఆయన ఆదేశం మేరకు ప్రతి తెలిసిన వెంటనే డీసీపీ గారు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. సో
ఆయన ఆదేశం మేరకు చెప్పడం ఏంటంటే వీళ్ళకి ఫుల్ కంప్లీట్ రిలీఫ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ నుంచి అందించడం జరుగుతుంది. చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేము, అది దుఃఖకరమైన విషయం. 4 చనిపోయినారని చెప్తున్నారండి. అందులో ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు 3, 2 పిల్లలు, ఒక పెద్దవాళ్ళు, మెన్ ఒకళ్ళు అని అన్నారు. ఇంకొకళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది. వీళ్ళకి సంబంధం లేదంటున్నారు. గాయపడిన వాళ్ళు 1-2 ఉన్నారు. ఒకటే ఆటో, ఒక ఆటో. ఆ నడిపిన అతను లారీ 2. సో కంటైనర్ ఏదైతే ఉందో అతను తాగి ఉన్నాడు. అయితే ఇది మేము ఇప్పుడు ప్రైమా ఫేసి నేషనల్ హైవే వాళ్ళని కూడా పిలిచాం. ఇది ఎందుకంటే ఇంతకు ముందు ఈ స్పాట్ ని మనం ఐడెంటిఫై చేసాము, ఇది బ్లాక్ స్పాట్ అని. సో దీని మీద కూడా వాళ్ళు అక్కడ బోర్డ్స్ పెట్టున్నారు. కొంత మెజర్స్ మేము తీసుకున్నామని చెప్తున్నారు. బట్ స్టిల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మనం ఎలాగా అవేర్నెస్, ఎనీవే మనం ఇప్పుడు కొన్ని మెజర్స్ స్టార్ట్ చేసాం, అవేర్నెస్ క్యాంపెయిన్స్. ఫర్దర్ గా ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం. ఎంజిఎం హాస్పిటల్లో ఉన్నారు. ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి మేము మాట్లాడాము. ఇక్కడ డిఎంహెచ్ఓ గారు కూడా ఉన్నారు. సో 108 వెహికల్స్ అన్ని అరేంజ్ చేశాను. సో క్విక్ గా మెజర్స్ తీసుకునే దానికైతే యాక్షన్ తీసుకున్నాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ బ్లాక్ స్పాట్ గా గుర్తించారు తెలుస్తుంది. ఇంతకుముందు కూడా యాక్సిడెంట్ జరిగాయి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ ఒక బ్లాక్ స్పాట్ గా ఇక్కడ గుర్తిస్తున్నారు. బాధితుల దగ్గరికి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దాదాపు బాధితులు కూడా ఉన్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారన్నటువంటి ఒక సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. మొత్తం 4 చనిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ బాధితులు కూడా ఆశయమా हमारे भोपाल कितना आदमी थे अभी? 6 आदमी आते, 3 मर गए। 6 आदमी एक ही फैमिली का है? हाँ, एक ही फैमिली। इसकी लड़की आती 2, उसका लड़का होता और उसमें हमको मालूम नहीं, अकेला ही था। किधर जा रहा है अभी वादन पे? इधर ही जाते थे, दूर जा रहे थे दूसरा गाँव आता था। हर एक दिन एक गाँव में रहता है? एक गाँव में मालूम नहीं हमको क्या किधर गया। कितना साल उम्र का है वो पूरा? तो मर गया था ना? 40-50 साल है। लड़की 15 साल की। क्या है उनका? उसका संतोष नाम है। संतोष नाम है? हाँ, संतोष नाम। और लड़कियां हूँ ना, किरण नाम है, पूजा नाम है। संतोष, किरण, पूजा, हाँ, 3 लोग। हाँ, बच्चे भी थे ना? कौन सा है? 2 बच्चे में कैसे अभी? बच्चे बच गए, ठीक है। अभी बच्चे हम देखने को आए। ओके, अभी पूरा लोग ऑटो में थे? अभी आप लोग देखने के लिए आए थे? हम नहीं होते, हम दूसरा काम से आए किराए से। ऑटो में कितने जन थे? कितना जन थे ऑटो में? 6। 3 घायल हो गए और 3 बच्चे हुए। 3 सीरियस है। మనం చూస్తున్నాము వాళ్ళు జీవనోపాధి జరగడం కోసం, జీవనోపాధి గడుపుకోవడం కోసం ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్. వీళ్ళు దాదాపు ఇక్కడ చూస్తున్నాము. ఇవి దాదాపు వాళ్ళ సామాగ్రి కూడా ఇక్కడే ఉన్నది. ఒకసారి మనం చూస్తున్నాం, ఈ సామాగ్రి కూడా వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చున్నారు. వీళ్ళు ఆ డేరాలు కూడా దాదాపు వాళ్ళ ఆ డేరాలు, టెంట్లు వేసుకొని ఎక్కడికక్కడే వాళ్ళు పని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వాళ్లకు జీవనోపాధి కోసం దాదాపు కత్తులు, కొడవళ్ళు, అలాగే గొడ్డలు కూడా సరిచేటువంటి కార్యక్రమం ఉంది. ఇవన్నీ సామాన్ తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా అలాగే ఆటోలో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా మొత్తం 6 వెళ్తున్నారు. 2 ఆటోలలో వెళ్తున్నటువంటి క్రమం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ దాదాపు మొత్తం 4 చనిపోయారని చెప్పి అంటున్నారు. అందులో 3 అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, మేజర్లు, ఒక చిన్న పాప కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి దీని మీద కూడా గతంలో కూడా అధికారులు కూడా దీనిలో ఒక యాక్సిడెంట్ ప్రోన్ గా వీళ్ళు యాక్సిడెంట్ అంటే బ్లాక్ పాయింట్ గా కూడా దీన్ని చిత్రీకరించడం తెలుస్తుంది. దాన్ని వీళ్ళ దృష్టిలో ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్డు ప్రమాద నివారణ వారోత్సవాలు అలాగే జరుగుతున్నటువంటి నేపథ్యము గత కొద్ది రోజులుగా కూడా రోడ్డు ప్రమాదాలు ఎలా నివారించాలన్న దాని మీద కూడా వీళ్ళకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి టైంలోనే ఈ ప్రమాదం జరగడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తప్పిదా మాత్రం ఇక్కడ స్థానిక ఆటో వాళ్ళది కాకుండా ఆ లారీ అతను కూడా ఎవరైతే ఉన్నారో తను తాగి డ్రైవింగ్ చేసినట్టుగా ఇక్కడ ప్రాథమిక నిర్ధారణ కూడా పోలీసు అధికారులు వచ్చారు. అదే విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ సత్య
పార్థసారథి గారికి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది కూడా అక్కడికి వెళ్లి మెరుగైన చికిత్స అందించడానికి కూడా వీళ్ళు ఉద్యుక్తులు అవుతున్నటువంటి నేపథ్యము. ప్రస్తుతానికి సీఎం కూడా దీనిపై కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉన్నటువంటి వాళ్ళకు కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్థానిక ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆరా తీయాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ గారు కూడా వచ్చారు, డీసీపీ గారు అలాగే ఏసీపీ గారు అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఇది హైవే మీద రోడ్డుకు మొత్తం అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఈ ట్రాఫిక్ కూడా వేరే ప్రాంతాల నుంచి దారి మళ్లించి ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే సంఘటన స్థలం మామూలు ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏదైతే ప్రాంతం ఉందో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలోనే మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ దాదాపు ఇంకా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వస్తే మాత్రం ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇప్పటికే ఒక బ్లాక్ పాయింట్ గా దీన్ని చిత్రీకరించిన నేపథ్యంలో వచ్చేటువంటి పోయే వాహనాలు కూడా ఎప్పటికీ రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ నాయుడు పెట్రోల్ పంపుకు కొంత కూతవేట దూరంలోనే ఇక్కడ ఉంది. ఇక చౌరస్తా కూడా దగ్గర ఉంటుంది కాబట్టి కొంత సీనియర్ గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు కూడా మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఆటోలు అలాగే మనం ఒకసారి చూద్దాము. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే లైవ్ లో చూస్తుంటే లారీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులుగా ఉంది. ఒక్కసారి లారీ కూడా ఎంత దారుణంగా బోల్తపడిందో మనం చూడొచ్చు. ఒక్కసారి ఈ ప్రాంతాన్ని కనుక మనం చూద్దాం. ఇక్కడ నుంచి దాదాపు మనం చూస్తున్నాం ఇది ఎక్కడి నుంచి పడిపోయింది అనేది ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంటుంది ఎక్కడి నుండి ఆ లారీ ఎటు పడిపోయింది ఒక జరిగిన దాదాపు ఈ ప్రాంతం అంతా అంటే దాదాపు ఓవర్టేక్ చేసుకుంటూ వర్ధనపేట నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. మనం ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలోనే ఇది రోడ్డు దిగి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఒక్కసారి రోడ్డు దిగి దాదాపు ఈ ప్లేస్ మనం ఉంటున్నటువంటి ప్లేస్ లోనే ఇక్కడే దాదాపు బ్రేక్లు కొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ బ్రేక్లు కొట్టిన తర్వాత స్ట్రైట్ గా దాదాపు ఇక్కడ నుండి వెళ్తుంది. అంటే ఇక్కడ ఓవర్టేక్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇది పడిపోయినట్టు తెలుస్తుంది. మనం ఇదంతా స్క్రాచెస్ కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ నుండి జారుకుంటూ వెళ్ళింది. జారుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి దాదాపు మనం చూస్తుంటే ఈ విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకేసారిగా దాదాపు పెద్ద హెవీ లోడ్ ముందుకు వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి ఆ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ పడిపోయినటువంటి క్రమంలోనే ఇక్కడ మనం చూస్తున్నాము దాదాపు పెద్ద హెవీ లోడ్ కావడంతో ఈ లారీని కూడా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2 జేసీబీలు అలాగే ఏవైతే వెహికల్ ని తీసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కూడా క్రేన్లు పెట్టి అలర్ట్ గా చేస్తున్నారు. ఒక్కసారి మనం ఇటు వెళ్ళి చూద్దాము. ఇది ప్రమాదం కూడా చాలా తీవ్రంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా రోడ్డు ప్రమాద నివారణ వారోత్సవాలు కూడా ఉంటున్నాయి. ఒక్కసారి మనం ఆటో ప్రాంతాన్ని కూడా మనం పరిశీలిద్దాము. చాలా ఎంత పెద్ద ఘోరమైనటువంటి పరిస్థితి అంటే దీన్ని చాలా మాటల్లో వర్ణించేటువంటి పరిస్థితులు చాలా దారుణం. అంటే రోడ్డుకు అడ్డంగా కూడా ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆటో కూడా మొత్తం నుజ్జు అయినటువంటి పరిస్థితి. ఈ ఆటోకు సంబంధించి లారీలో ఉన్నటువంటి దాదాపు అన్ని ఎక్కడ పగిలిపోయాయి. ఈ ఆటో మాత్రం ఏ విధంగా ఆనవాళ్ళు లేకుండా ఈ ఆటోన అన్నట్టు కూడా గుర్తించే పరిస్థితులు ప్రస్తుతానికి లేదు. దాదాపు ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా సీవియర్ గా మాత్రం కనిపిస్తుంది. ముందు భాగం నుంచి చూస్తే తప్ప ఇది ఆటో అని అర్థమవుతుంది కానీ లోపల మొత్తం చాలా సీవియర్ గా కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని కూడా దాదాపు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా తమ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకున్నారు. కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ రక్తపు మరకలు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ నామరూపాలు లేకుండా పోయింది ఆటో కూడా. ఇక్కడ ముంగట లారీ కూడా ఎంత తీవ్రంగా అంటే మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఈ లారీని వెంటనే తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా కూడా కొంతమంది మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే ఇది ఒక యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అలాగే ఒక బ్లాక్ పాయింట్ గా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా మనం స్థానికులు కూడా చాలా తీవ్రంగా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా స్థానికులతో మాట్లాడడం మీరు ఎక్కడ మీ ప్రాంతం ఎక్కడ ఇక ఇద్దరు కూడా యాక్సిడెంట్ జరిగినాయి నెలకొకటి. మరి నెలకొకటి జరుగుతున్నా ఏమైనా చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకు స్పీడ్ అంటే స్పీడ్ వల్లనేనా? ఓకే 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 ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మనం ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూసినట్టయితే ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ కాలనీలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా. చెప్పండి సార్, ఇదివరకు మొత్తం ఇదొక బ్లాక్ గా అధికారులు గుర్తించిన నేపథ్యంలో మరి గుర్తించామని చెప్పి అంటున్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక 4 ప్రాణాలు స్పాట్ లో కోల్పోయినటువంటి పరిస్థితి. అది కూడా ఒక గణతంత్ర దినోత్సవం రోజున ఎట్లా ఉంటుంది, అసలు ఎట్లా అనిపిస్తుంది? ఈ సంఘటనకు సంబంధించి బ్లాక్ పాయింట్ గుర్తించడానికి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు అనుకోవచ్చు? దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాల కాలంలో ఏదైతే ఖమ్మం హైవే నాయుడు పెట్రోల్ బంక్ నుంచి పంతిని వరకు దాదాపుగా ఈ ప్రాంత వాసులం అందరం కూడా నెలలో
2 నుంచి 4 యాక్సిడెంట్ విన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కావచ్చు, ఖమ్మం హైవే నుంచి వచ్చే అనేక మంది ఈ రోడ్ల మీద వచ్చేటువంటి ప్రజలు చనిపోయే పరిస్థితి ఉన్నది. అనేక రోజులుగా చెప్తా ఉన్నాం డివైడర్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి. కానీ కార్పొరేషన్ విన్నవించిన, కలెక్టర్ గారికి విన్నవించిన, అనేక సార్లు ఎమ్మెల్యేలకు, మంత్రులకు విన్నవించిన డివైడర్ల ఏర్పాటు మాత్రం ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ఏదైతే నాయుడు పెద్దలు పంతిని వరకు ఏర్పాటు చేసి ఎటువంటి ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి తెలియజేస్తాం. ఓకే, ఇక్కడ దాదాపు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా కొన్ని పెద్ద పెద్ద రోడ్లు ఏర్పాటు చేసి టోల్ గేట్లు కూడా పెడుతున్నటువంటి సందర్భం. అయితే ఇది ఎప్పటి నుంచో పరిగణలో తీసుకుంటున్నటువంటి నేపథ్యం. కానీ అక్కడ 4 లైన్ల రహదారి కాకపోవడానికి కారణం ఎందుకంటే మెయిన్ ఎయిర్పోర్ట్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లా చర్యలు తీసుకోవాలి? ఇంకా పేరుకు అభివృద్ధి చెప్తా ఉన్నారు. మనం ఏదైతే బ్లాక్ పాయింట్ గా గుర్తించామని చెప్తున్నారు నేషనల్ హైవే వాళ్ళు, కానీ సేఫ్టీ